శ్రీ గురుభ్యో నమ. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం వైపు ఉన్న ఇంటిలో ప్రతి సందు మరియు మూలకు ప్రవేశ ద్వారం మరియు వంటగది నుండి పడక గది మరియు బాత్రూమ్ వరకు శ్రద్ధ అవసరం. ఉత్తరం వైపు ఇంటి వాస్తు ఫిర్యాదు చేయడానికి కొన్ని మార్గదర్శకాలను అనుసరించడం అవసరం. వాస్తు ప్రకారం ఉత్తరం వైపు ఉండే ఇల్లు అంటే ఏమిటి? వాస్తు ప్రకారం ఉత్తరం వైపు ఉన్న ఇల్లు అంటే ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉంటుంది. వాస్తు సూత్రాలలో ఉత్తర దిశ సంపద, సమృద్ధి మరియు శ్రేయస్సు యొక్క శక్తితో ముడిపడి ఉంటుంది. ఉత్తరం వైపు ఉన్న ఇల్లు సూర్యరశ్మిని మరియు రోజంతా సానుకూల శక్తిని పొందుతుందని నమ్ముతారు. ప్రధాన తలుపు సాధారణంగా పెద్ద పరిమాణంలో 2 తలుపులను కలిగి ఉండాలి. అయితే నిష్క్రమణ తలుపు సాధారణంగా పరిమాణంలో చిన్నది, ఒకే షట్టర్ను కలిగి ఉండాలి. శక్తి యొక్క సరైన ప్రవాహాన్ని నిర్ధారించడానికి ఇది జరుగుతుంది. ఉత్తరం వైపు ఉన్న ఇల్లు శుభప్రదమా? అవును. వాస్తు సూత్రాల ప్రకారం ఉత్తర దిశను సంపద దేవుడు అయిన కుబేరుడు పరిపాలిస్తాడని నమ్ముతారు. అందువల్ల ఉత్తరం వైపు ఇంటి వాస్తు ప్రణాళికలు శుభప్రదంగా పరిగణించబడతాయి. ఈ రకమైన ఇళ్ళు నివాసులకు ఆనందం, మంచి పిల్లలు మరియు వివిధ రకాల విజయాలను తెస్తాయని విశ్వసిస్తారు. ఉత్తరం వైపు ధోరణి సంపద మరియు సమృద్ధికి దారితీసే శక్తితో ముడిపడి ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం వైపు ఉన్న ఇంటి ప్రయోజనాలను నిర్ధారించడానికి కొన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకోవడం చాలా అవసరం. కొండలు, ఎత్తైన భవనాలు లేదా టవర్లు వంటి ఆస్తికి ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు వైపున అడ్డంకులు ఏర్పడకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ అడ్డంకులు సూర్యరశ్మిని నిరోధించగలవు మరియు అనుకూలంగా పరిగణించబడే ఆస్తికి చేరుకోకుండా నిరోధించగలవు. ఉత్తరం వైపు ఉన్న ఇంటికి అనుసరించవలసిన వాస్తు చిట్కాలు. ఇల్లు ఉత్తరం వైపు ఉన్నట్లయితే ఏ విధమైన వాస్తు చిట్కాలను పాటించాలి అనేది తెలుసుకుందాం. ఉత్తరం వైపు ఉన్న ఇంటి వాస్తు ప్రణాళిక ప్రకారం లివింగ్ రూము ఆదర్శంగా వాయువ్య లేదా ఈశాన్య దిశలో ఉండాలి. అలాగే ఏదైనా బరువైన ఫర్నిచరు, టేబులు లేదా సోఫా వంటివి నివసించే ప్రాంతానికి పశ్చిమం లేదా నైరుతి దిశలో ఉంచాలని తెలుసుకోండి. దీనికి విరుద్ధంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మరియు ఉపకరణాలు వంటివి ఇంటి ఆగ్నేయ ప్రాంతంలో ఉంచాలి. ఉత్తర ముఖద్వారం గల ఇంటికి వంటగది ఆగ్నేయ దిశలో ఆదర్శంగా ఉంటుంది. ఎందుకంటే అగ్ని మూలకం లేదా అగ్ని ఆగ్నేయ దిశను నియంత్రిస్తుంది. అయితే వంటగదిని ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేయలేకపోతే వాయువ్య దిశను ఎంచుకోవచ్చు. వాస్తు ప్రకారం ఉత్తర ముఖద్వారం ఉన్న ఇంటి ప్రణాళికకు ఇది కూడా అనుకూలమైన ఎంపికే. ఉత్తర ముఖద్వారం గల గృహానికి మాస్టర్ బెడ్రూమ్ పడమర, ఉత్తరం లేదా తూర్పు గోడలో తలుపుతో నైరుతి దిశ ఉత్తమం. ఆగ్నేయ దిశకు దూరంగా ఉండాలి. అగ్ని దిశను శాసిస్తున్నందున అది కలహాలను కలిగిస్తుంది. అంతేకాక మంచం ఇంటికి దక్షిణ లేదా తూర్పు దిశలో ఉండాలి మరియు తలుపుకి ఎదురుగా ఎప్పుడూ ఉండకూడదు. ఉత్తర ముఖద్వారం కల గృహానికి పూజా గది ఈశాన్య దిశను సూచిస్తుంది. ఇది గరిష్ట సౌరశక్తి పొందుతుంది కాబట్టి పూజా గదికి ఇది ఆదర్శ దిశ.
ఉత్తర ముఖద్వారం గల గృహానికి బాత్రూమ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది మరియు వ్యర్థాలను తొలగిస్తుంది. అందువల్ల వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూము, టాయిలెట్టు, వాష్రూము మొదలైనవి చాలా ముఖ్యమైనవి. ఇవి నైరుతి, దక్షిణం, పశ్చిమం మరియు వాయువ్య దిశలలో ఉండేలా చూసుకోవాలి. ఉత్తరముఖంగా ఉన్న గృహవాస్తు ప్రణాళికలో పాదాల ప్రాముఖ్యత. ఉత్తరం వైపు ఇంటి వాస్తు ప్రణాళిక ప్రకారం ఉత్తరం వైపు ఉన్న ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉంటుంది. కానీ ఆసక్తికరంగా ఇంట్లో అనేక పాదాలు ఉన్నాయి మరియు ఉత్తరం వైపు ఇంటి ప్రణాళికలో పరిగణించవలసిన అత్యంత కీలకమైన భాగం ఉత్తర మండలం, అంటే ఈశాన్యం నుండి వాయువ్య దిశ వరకు 9 భాగాలుగా విభజించబడుతుంది. వాటిలో ఉత్తరం వైపు ఇంటి వాస్తు ప్రణాళిక ప్రకారం 5వ పాదం అత్యంత అనుకూలమైనదిగా చెప్పబడుతోంది. ఇది భగవంతుడు కుబేరుని దిశ. 5వ పాదమే కాకుండా 3వ, 4వ మరియు 8వ పాదాలు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి మరియు సంపద పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఉత్తర ముఖద్వారం గల గృహాలకి మెట్ల యొక్క నిర్మాణాన్ని ఉత్తరం వైపున నివారించాలని వాస్తుశాస్త్రం ప్రకారం తెలుస్తోంది. ఎందుకంటే ఉత్తరం సాధారణంగా ప్రవేశద్వారం ఉంటుంది కాబట్టి ఇది అడ్డంకులను కలిగిస్తుంది. కాబట్టి మెట్లను వాయువ్య, పశ్చిమ, దక్షిణ, నైరుతి మరియు ఆగ్నేయ దిశలలో ఉంచడాన్ని వాస్తుశాస్త్రం ప్రకారం పరిగణించవచ్చు. గృహంలో అంతర్గత మెట్ల నిర్మాణం కోసం వాయువ్యం, నైరుతి మరియు ఆగ్నేయం వంటివి ఎక్కువగా సిఫార్సు చేయబడ్డాయి. కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక అస్థిరతను కలిగిస్తుంది. కాబట్టి ఇంట్లో మెట్ల వాస్తు కోసం ప్రణాళిక చేస్తున్నప్పుడు తప్పక నివారించవలసిన దిశ ఉత్తరం మరియు ఈశాన్యం. ఉత్తరముఖంగా ఉన్న ఇంటి వాస్తు ప్రణాళిక ప్రకారం ప్రవేశద్వారం. ఉత్తరం వైపు ఉన్న ఇంటి కోసం ప్రవేశద్వారం ఉత్తర దిశలో తెరవబడుతుంది. ముందు వివరించినట్లుగా విభిన్న పాదాలు మరియు వాటి ప్రాముఖ్యత 5వ పాద లేదా ఉత్తర దిశ వైపు గృహాన్ని నడిపించే దశ. ఉత్తరం వైపు ఇంటి వాస్తు ప్రణాళికను తయారు చేస్తున్నప్పుడు ఇంటి ప్రవేశ ద్వారాన్ని 3వ, 4వ మరియు 8వ పాదాలలో దేనినైనా నిర్మించవచ్చు. ఈ 3 పాదాలు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఈ పాదాలపై ఇంటి ప్రవేశ ద్వారం నిర్మిస్తే అది ఇంటికి సంపదను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఉత్తర ముఖద్వారం గల ఇంటికి వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లల గదిని ఇంటి యొక్క ఉత్తరం, ఈశాన్యం, తూర్పు లేదా పడమర వంటి దిశలలో లేదా గృహంలో ఎక్కడ స్థలం కేటాయించబడుతుందో అక్కడ నిర్మించవచ్చు. అయితే వాస్తు ప్రణాళిక ప్రకారం పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధికి పశ్చిమ మరియు వాయువ్య దిశలు ఉత్తమమైనవిని తెలుసుకోండి. గది యొక్క స్థానాన్ని ఖరారు చేసిన తరువాత పిల్లల గదిలోని మంచం నైరుతి స్థానంలో ఉందని నిర్ధారించుకోండి. నిద్రపోతున్నప్పుడు పిల్లలు ప్రశాంతంగా నిద్రించడానికి తూర్పు లేదా దక్షిణ దిశలో తల ఉంచాలి. ఉత్తర ముఖద్వారం గల గృహానికి అతిథి గదిని చాలా జాగ్రత్తగా ప్రణాళిక చేయాలి. ఇది సానుకూలంగా ఉన్న ప్రదేశంలో ఉండాలి, కానీ ఇతరుల శక్తిపై ప్రతికూల ప్రభావం చూపకూడదు. అందువల్ల
ఇంటికి వాయువ్య దిశలో అతిథి గదిని నిర్మించడం మంచిది. అలాగే వాస్తు సూత్రాల ప్రకారం ఆ గదిని శుభ్రంగా ఉంచడం మరియు క్రమం తప్పకుండా గాలిని ఉంచడం ముఖ్యం. తద్వారా ఈ గదిలో శక్తి స్తబ్దుగా ఉండదు. అతిథులను స్వాగతించేటప్పుడు కర్మ మార్పిడి మరొక ముఖ్యమైన అంశం. కర్మ మార్పిడి ఇంటి శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల అతిథులకు ఉత్తమ అనుభవాన్ని అందించాలి. తద్వారా వారు సానుకూల అనుభవంతో బయలుదేరుతారు. ఆ సానుకూల అనుభవాలు సానుకూల కర్మ మార్పిడికి సహాయపడతాయి. ఉత్తర ముఖద్వారం కల గృహానికి రంగులు కీలక పాత్ర పోషిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం తేలికపాటి టోన్లు మరియు తటస్థ రంగులను వేసుకుంటే మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం వైపు గృహ నిర్మాణం కోసం ప్రణాళిక జరిగినట్లయితే తగిన రంగులుగా క్రీమ్, వెచ్చని బూడిద, కాకి మరియు తెలుపు వంటి తటస్థ రంగులను తప్పనిసరి చేస్తుంది. ప్రకాశవంతమైన రంగులు కావాలంటే నీలం మరియు ఆకుపచ్చ రంగుల వెచ్చని టోనును కూడా మనం ఎంచుకోవచ్చు. ఇంటి ప్రవేశ ద్వారం కోసం ఆదర్శంగా ఇంటి ముందు భాగంలో, తూర్పు భాగంలో, ఉత్తర భాగంలో గేటును ఉంచాలి మరియు ప్రధాన తలుపు ఆకుపచ్చ లేదా వెండి రంగులో ఉంచడం మంచిది. ఉత్తరం వైపు ఉన్న గదిలోని కర్టెన్ల విషయానికి వస్తే తప్పనిసరిగా లేత ఆకుపచ్చ రంగును ఎంచుకోవాలి మరియు ఇంట్లో ఏదైనా ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఉత్తరం వైపు ఉన్న గదిలో నీలం రంగు కర్టెన్లు ఉంచాలి. ఉత్తరం వైపు ఉన్న గృహాలు నిష్క్రియ సౌర వికిరణాన్ని పొందుతాయి. అంటే అవి వేడి లేకుండా తగినంత కాంతిని పొందుతాయి. అందువల్ల ఈ ప్రణాళిక వేసవిలో మండే మధ్యాహ్నాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తరాభిముఖంగా ఉన్న గృహాలను ధనాన్ని ఇచ్చే కుబేరుడు పరిపాలిస్తాడు. అందువల్ల ఈ గృహాలు డబ్బు మరియు సంపదను ఆకర్షించడంలో అనుకూలంగా ఉంటాయి. ఉత్తరం వైపున ఉన్న గృహంలో నీటి మూలకాలను ఉంచడం మంచిది మరియు సంపన్నమైనదిగా పరిగణించబడుతుంది. ఫౌంటైన్లు, భూగర్భ నీటి ట్యాంకులు, చెరువులు మరియు మరిన్నింటిని ఉంచవచ్చు. అయితే దక్షిణముఖంగా ఉన్న గృహాలకు ఈ ప్రయోజనం ఉండదు. వాస్తు ప్రకారం ఉత్తరం వైపు ఉన్న ఇళ్ళు ఎక్కువ ఖాళీ స్థలాలను కలిగి ఉండాలి. అయితే దక్షిణం వైపు ఉన్న ఇళ్ళు పూర్తిగా మూసివేయాలి. అందువల్ల దక్షిణం వైపు ఉన్న ఇంటి కంటే ఉత్తరం వైపు ఉన్న ఇంట్లో ఎక్కువ ఖాళీ స్థలాలను కలిగి ఉండవచ్చు. వాస్తు శాస్త్ర ప్రకారం ఉత్తరం వైపు ఉన్న గృహంలో పొడిగింపును కలిగి ఉండడం మంచిది. అందువల్ల ఉత్తరం వైపు ఉన్న గృహంలో ముందు పొడిగింపును కలిగి ఉండొచ్చు, కానీ వాస్తు ప్రకారం దానిని ఆమోదించనందున దక్షిణం వైపున ఉండకూడదు. కాబట్టి వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉన్నట్లయితే ఉత్తరం వైపున ఉన్న గృహవాస్తు ప్రణాళిక శుభప్రదం మరియు దానిలో నివసించే కుటుంబం యొక్క ఎదుగుదలకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. గృహాన్ని ప్రణాళిక చేసేటప్పుడు మరియు ఉంచేటప్పుడు ఈ ఉత్తరం వైపు గృహవాస్తు ప్రణాళిక చిట్కాలను పరిగణనలోనికి తీసుకుంటే మంచిది. స్వస్తి, శుభమస్తు.